హెచ్చరించారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సమస్యలపై పోరుబాట ధర్నా నిర్వహించారు. ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. దేశం నలుమూలల నుండి వచ్చిన పేదలు ఇక్కడ పని చేసుకుంటూ చిన్న గూడు నిర్మించుకుంటే రెవెన్యూ, మున్సిపల్, హైడ్రా అధికారులు కూలగొడుతున్నారని ఈటెల విరుచుకుపడ్డారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్స్ ను ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద పురుగులెక్కడి జరిగే రకంగా పేదల ఇళ్లను పూర్తివేసి పేదల గూడును చెదగొట్టి పేదల బతుకులు మట్టిపడుతున్న దుర్మార్గ ప్రభుత్వాన్ని చేస్తారు. మేము ఇక్కడ బాలాజీ నగర్లో, జవాన్ నగర్లో, ఆరుంధతి నగర్లో హైడ్రా వాళ్ళు రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ భూమి 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 20 గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని ఇళ్లల్లో పనిచేసుకుని కుటుంబాలు ఇవాళ కొంచెం ₹1,00,000 ₹2,00,000 సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుందామన్నా, రేకుల షెడ్ తీసేసి స్లాబ్ వేసుకుందామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోయి లంచాలు 30 గజాల నుంచి వెళ్ళి 60 గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే ₹4,00,000 ₹5,00,000 లంచం ఇవ్వకపోతే